హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉన్నా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి. సో బ్యాంకింగ్ ఏమైనా తెలుగులో కాన్సెప్ట్ వీడియోస్, అలాగే స్ట్రాటజీ ట్రిక్స్ అనేవి, అలాగే కరెంట్ అఫైర్స్, ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. అలాగే కాంట్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేవి 3 పార్ట్స్ అప్లోడ్ చేశాను. అలాగే ట్రైన్స్ అనేవి కూడా 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. అవి కూడా తప్పకుండా చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. సో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో చాలా వరకు టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ అయిపోతాయి. సో ఇంకా కాన్సెప్ట్ కూడా, సో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో చెప్పిన కాన్సెప్ట్ అనేది సరిపోతుంది. సో డిస్టెన్స్ ఫార్ములా అవి కూడా చెప్పాను కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, ఈ ఫార్ములాస్, అలాగే కిలోమీటర్స్ మీటర్లో మార్చడానికి ఇంటూ 5/18, అలాగే 18/5 తో ఇంటూ చేయాలని. సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ సరిపోతుంది. సో కొత్తగా ఇంకా ఏమైనా ఉంటారంటే యావరేజ్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ అనేది. సో ఒక బస్సు అనేది వెళ్ళేటప్పుడు 20 km/h స్పీడ్ తో వెళ్ళి వచ్చేటప్పుడు 5 km/h స్పీడ్ తో వెళ్తే యావరేజ్ స్పీడ్ అంతా అడుగుతూ ఉంటాడు. సో యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా వచ్చి 2xy/x+y అనేది యావరేజ్ ఫార్ములా ఉంటుంది. అంటే 2 × 20 × 5/25 అన్నమాట. సో ఈ విధంగా యావరేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చినప్పుడు ఈ విధంగా 2xy/x+y అనేది యూజ్ చేసి చేయాలి. సో బేసిక్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి వీటి గురించి ఎక్కువ డీప్ గా చెప్పట్లేదు. ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో వెళ్ళేటప్పుడు 20 స్పీడ్, వచ్చేటప్పుడు 5 స్పీడ్ తో వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎంత అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఫార్ములా ఏంటంటే 2 × xy/x+y అన్నమాట. సో 20/5/x+y అంటే 20+5 25. సో ఈ విధంగా చేయాలి యావరేజ్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు. సో మిగతా కాన్సెప్ట్ అంతా ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి టైమ్ అండ్ డిస్టెన్స్ లో డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అనేవి చూసేద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఏ ఈస్ వాకింగ్ 2/3 ఆఫ్ హిస్ యూజువల్ రేట్. సో అతను వాకింగ్ చేసుకుంటా వెళ్ళేవాడు. సో అతను వెళ్ళాలనుకున్న స్పీడ్ కన్నా, సో డైలీగా రెగ్యులర్ గా వెళ్లే స్పీడ్ లో 2/3 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ లో వెళ్ళాడు అనమాట ఒక రోజు. అలా వెళ్ళటం వల్ల ఏమైందంటే 15 minutes లేట్ గా వెళ్ళాడు. సో నార్మల్ గా వెళ్లాల్సిన దానికన్నా 2/3 స్పీడ్ తగ్గించి వెళ్ళాడంటే, స్పీడ్ తగ్గితే ఆటోమేటిక్ గా టైం కూడా తగ్గుతుంది కదా. సో 15 minutes లేట్ అయిందనమాట. అయితే అసలు అతను రెగ్యులర్ గా వెళ్లే టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి షార్ట్ కట్ ఫార్ములా అనేది ఉంది. ఈ ఫార్ములాతో చాలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనే వాటిని చేయొచ్చు. సో ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్ బై, ఇక్కడ ఇలా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ బై, సో డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ అంటే పైన ఉండేది, డినామినేటర్ అంటే కింద ఉండేది. సో న్యూమరేటర్ బై డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటూ టైం. సో చూడండి న్యూమరేటర్ ఎంత ఇక్కడ 2. సో డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే 3 - 2. సో ఇంటూ టైం అంటే 15 minutes లేట్ కదా. సో ఇంటూ 15 అంటే 2/1 × 15 అంటే 13 minutes అనేది లేట్ గా వెళ్తున్నాడు అనమాట అతను. ఓకే, సో రెగ్యులర్ గా వెళ్ళాల్సిన దానికన్నా 15 minutes లేట్ అయింది కదా. సో అతను రెగ్యులర్ గా వెళ్లే టైం అంటే 30 minutes అనమాట. సో రెగ్యులర్ గా అతను 30 minutes తో వెళ్తున్నాడు. 15 minutes లేట్ అయిందంటే అతను 45 minutes పట్టింది అనమాట కొత్త టైం అనేది. సో యూజువల్ టైం అని అడిగితే 30 minutes అనమాట. సో యూజువల్ టైం అడిగితే డైరెక్ట్ గా ఫార్ములా ఏంటంటే న్యూమరేటర్ బై డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటూ టైం. అంటే 2/3 - 2 అంటే సో న్యూమరేటర్ కి రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఓకే, సో రెండింటికి డిఫరెన్స్ 3 - 2 = 1 కాబట్టి 2/1 × 15 అంటే 30 minutes అనేది డైరెక్ట్ గా అతను రెగ్యులర్ గా వెళ్ళి టైం. సో లేట్ అయింది కాబట్టి 15 minutes లేట్ అయింది కాబట్టి 45 minutes అనేది లేట్ గా వెళ్ళిన టైం అనమాట. సో ఇది ఫార్ములా డైరెక్ట్ గా. అసలు కాన్సెప్ట్ చూసినట్లయితే సో అతను ఒకవేళ డైరెక్ట్ గా రెగ్యులర్ గా వెళ్ళి స్పీడ్ 30 అనుకుందాం. 30 అనుకుందాం. సో అతను రెగ్యులర్ గా వెళ్ళి స్పీడ్ అనేది 30 అనుకుంటే, ఓకే, సో 30 km/h తో డైలీ అతను వెళ్తున్నాడు అనుకుందాం. ఓకే, సో ఆ 30 km/h కాకుండా అతను 2/3 ఆఫ్ ద యూజువల్ టైం వెళ్ళాడు. అంటే యూజువల్ గా వెళ్ళి అతను 30 km/h కదా, ఇందులో 2/3 ఆఫ్ ద స్పీడ్ లో వెళ్ళాడు అనమాట ఒక రోజు. అంటే 3 times అంటే 20. సో రెగ్యులర్ గా వెళ్ళి 30 స్పీడ్ అయితే అతను 20 స్పీడ్ తో వెళ్ళాడు ఒక రోజు. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ వల్లే కదా టైం అనేది తేడా వస్తుంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఎంత 10 km అనేది డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అనేది వచ్చింది. ఈ 10 km తేడా వల్లే ఈ 15 minutes అనేది లేట్ అయింది కదా. ఓకే, సో అంటే 1 కి 15 అనుకోండి. సో జనరల్ గా 3:2 కదా. సో ఓకే, 10 కి 50 అంటే 1 కి 50 కాబట్టి సో 15 3s 45, 15 2s అనేది 30. సో 30 minutes తో వెళ్లాల్సిన టైం వల్ల 45 minutes అంటే 15 minutes లేట్ అనేది అయింది అనమాట. ఓకే, సో జనరల్ గా 2:3 అంటే రేషియో కదా. 2:3 అంటే ఈ విధంగా. సో 1 కి 15 కాబట్టి 15 3s 45, 15 3s 30 అనమాట. సో జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే 30 తో స్పీడ్ 20 తో వెళ్ళడం వల్ల ఇలా అయింది అనుకుందాం. ఓకే, సో 2:3 రేషియో కాబట్టి రెండింటికి డిఫరెన్స్ 15 minutes లేట్ అయింది అనమాట. సో కాన్సెప్ట్ అనేది ఇది మీకు ఈజీగా ఇదంతే అవసరం. సో జస్ట్ ఈ టైప్ ఆఫ్ సమ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ డిఫరెన్స్ తీసుకుని ఇంటూ టైం అనేది చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ ఒక సమ్ అనేది చూద్దాం.
సో సేమ్ ఈ టైప్ లోనే వాకింగ్ ఎట్ 5/6 ఆఫ్ ది యూజువల్ స్పీడ్ ఏ ట్రైన్ ఈస్ 10 minutes లేట్ అనుకుందాం. ఓకే, సో చూడండి 5/6 ఆఫ్ ద స్పీడ్ తో వెళ్తాం వల్ల 10 minutes అనేది లేట్ గా వెళ్ళాడు. అంటే ఎంత? సో 5 న్యూమరేటర్ బై రెండింటికి డిఫరెన్స్ 5 × 1 × 10 అంటే 15 minutes లేట్ అనేది అయిందనమాట. సో ఈ విధంగా ఏ సమ్ ఇచ్చినా ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేది డైరెక్ట్ గా ఇలా చేసేయండి, సింగిల్ స్టెప్ లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో కాన్సెప్ట్ అయితే 5:6 రేషియో కాబట్టి సో ఈ డిఫరెన్స్ అనేది 1 కి సో లేట్ అయింది 10 minutes కాబట్టి సో 50-60 అంటే 50-60 minutes అనేది జనరల్ గా 50 minutes పడితే ఆ రోజు 60 minutes పట్టింది అన్నమాట. అంటే 10 minutes అనేది లేట్ అయింది. సో ఇది కాన్సెప్ట్ అనేది. సో డైరెక్ట్ గా మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని ఈ టైప్ లో చేసేయండి ఈ సమ్స్ అనేవి. ఓకే, సింపుల్ గా ఒక స్టెప్ లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఏ ట్రైన్ వితౌట్ స్టాపేజెస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 90. సో స్టాపేజ్లు అనేవి ఎక్కడా లేకుండా సో ప్యాసింజర్ ట్రైన్ అనేది ఉందంటే స్టేషన్ కి ఎక్కువ ఆగుతూ ఉంటుంది. అలా ఎక్స్ప్రెస్ ట్రైన్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అనేవి ఎక్కువ స్టేషన్ లో ఆగవు కదా. అలాగా ఒక ట్రైన్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, ఒక ట్రైన్ అనేది ఆగుకుంటా వెళ్తుంది అనమాట స్టేషన్ కి. ఓకే, ట్రైన్ వితౌట్ స్టాపేజెస్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 90 km/h. స్టాపేజెస్ చేసుకుంటా వెళ్తే దాని స్పీడ్ వచ్చి యావరేజ్ స్పీడ్ వచ్చి 90 ఉంటే, బట్ విత్ స్టాపేజెస్ లేకుండా వెళ్తుంది ఎక్కడ కూడా, వితౌట్ స్టాపేజెస్. ఓకే, ఎక్కడ స్టాప్ లేకుండా డైరెక్ట్ గా వెళ్తే 90 km/h తో వెళ్తుంది. విత్ స్టాపేజెస్ మధ్యలో ఆగి వెళ్తే స్పీడ్ అనేది 72కి తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో 72 km/h కి తగ్గిపోతుంది. అయితే హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద ట్రైన్ స్టాప్స్? ఓకే, ట్రైన్ ఎంతసేపు ఆగింది అంటున్నాడు. సో దీనికి ఫార్ములా చూడండి. సో 5 ఫార్ములా అనేది వేరే సమ్ లో వస్తుంది, కింద చూడండి ఫస్ట్. సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై హైయెస్ట్ స్పీడ్ ఇంటూ 60 ఇది ఒక ఫార్ములా అనమాట. ఓకే, సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై హైయెస్ట్ స్పీడ్ ఇంటూ 60 వేస్తే ఇటు సమ్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో చూడండి డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే సో 90తో వెళ్ళి 72కి స్పీడ్ అనేది తగ్గిపోయిందంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అంతా 90 - 72 18. ఓకే, సో 90 - 72 డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అనేది 18 అనమాట. అలాగే హైయెస్ట్ స్పీడ్ రెండిట్లో హైయెస్ట్ స్పీడ్ అంతా 90. ఓకే, సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే 90 - 72 హైయెస్ట్ స్పీడ్ అంటే రెండిట్లో హైయెస్ట్ ఏది 90 కాబట్టి 90 అలాగే ఇంటూ 60. సో 18 5s 5 12s. సో 12 అనేది ఆన్సర్ అనమాట. హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రైన్ స్టాప్? ఎంత సేపు ట్రైన్ స్టాప్ అయిందంటే 12 minutes అనేది ట్రైన్ అనేది స్టాప్ అయింది. సో ఈ ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ గా ఈ విధంగా చేసేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో లేదు ఇంకొక మెథడ్ ఏంటంటే సో జనరల్ గా 90 km/h అనేది సో 60 minutes కి తీసుకుంటే సో 72 km/h అయితే ఎంత అని క్యాలిక్యులేట్ చేసినట్లయితే చూడండి 72/90 × 60. సో 0 0 క్యాన్సిల్, 6 3 2s 3 3s 3 2 6 3 4s అంటే 4 2s 8 2 2s are 4. సో అంటే 90 km/h తో వెళ్తే 60 minutes అనేది టైం. అలాగే 72 km అంటే ట్రైన్ అనేది ఎంతసేపు రన్ అవుతుందంటే 48 minutes అనేది రన్ అవుతుంది ట్రైన్. ఓకే, సో 72 స్పీడ్ తో వెళ్ళినప్పుడు 48 minutes అనేది రన్ అవుతుంది. సో 90 స్పీడ్ తో వెళ్ళిన ట్రైన్ అనేది 60 minutes రన్ అయితే 72 తో వెళ్ళిన ట్రైన్ అనేది 48 minutes అనేది రన్ అవుతుంది. చూడండి ఇక్కడ సమ్ లో హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద ట్రైన్ స్టాప్ అని అడిగారు. అలా కాకుండా హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద ట్రైన్ రన్స్ అని అడిగితే 48 minutes అనేది అవర్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, హౌ మెనీ టైమ్స్ ద ట్రైన్ రన్స్ అని అడిగితే 48 minutes అనేది అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ట్రైన్ స్టాప్ అని అడిగాడు కాబట్టి మనం ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది కదా. సో ఇది 90 స్పీడ్ తో వెళ్తే ఇది స్టాపేజెస్ మధ్యలో ఆగి వెళ్ళటం వల్ల 72 అయింది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఏంటో సో ఆ టైం డిఫరెన్స్ అనేదే కదా. సో ఆ ట్రైన్ అనేది స్టాప్ అయింది, ఆ డిఫరెన్స్ స్పీడ్ డిఫరెన్స్ టైం డిఫరెన్స్ అనేది ఆ విధంగా వచ్చింది అనమాట. సో 60లోండి 48 అనేది తీసేస్తే మనకి 12 minutes అనేది వస్తుంది అనమాట. సో ఈ 12 minutes అనేది ట్రైన్ స్టాపేజ్ అనేది ఎంత టైం అనేది తెలుస్తుంది. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ఫార్ములా అనేది గుర్తుంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై హైయెస్ట్ స్పీడ్. సో 90కి 72కి డిఫరెన్స్ 18/90 హైయెస్ట్ అనేది స్పీడ్ కాబట్టి 90 × 60 వేస్తే 12 minutes అనేది ఎన్ని అవర్స్ స్టాప్ అయిందో వచ్చేస్తుంది. అలా కాకుండా ఎన్ని అవర్స్ రన్ అయింది అని అడిగితే 60లోని 12 తీసేయండి. సో 48 అనేది వస్తుంది. సో ఇది ఒక మెథడ్. లేదంటే సో 90కి 60 minutes అయితే 72కి ఎంత అంటే సో 72/90 × 60. సో 72కి తక్కువ టైం వస్తుంది కాబట్టి పైన చిన్నది వేసుకోవాలి 72/90. సో ఇలా చేస్తే 48 అనేది వచ్చి ఆన్సర్ వస్తుంది. సో 48 అనేది ఎంతసేపు రన్ అయింది అని అడిగినప్పుడు 48. సో ఇక్కడ స్టాప్ అడిగాడు కాబట్టి 60లో తీస్తే 12 minutes అనేది వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంటే డైరెక్ట్ గా ఈ ఫార్ములా అనేది బై హెడ్ చేసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో లేదా ఈ విధంగా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ టైప్ లో చేయండి. ఓకే, సో ఫార్ములా డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై హైయెస్ట్ స్పీడ్ ఇంటూ 60. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట 90 - 72 డిఫరెన్స్ అనేది 80, రెండిట్లో హైయెస్ట్ స్పీడ్ అనేది 90 కాబట్టి 90 కింద వేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ ఇంకొక సమ్ ఏంటంటే
two trains starts at the same time from two stations and move towards each other at the rate of 72 and 90. సో ఒక డిస్టెన్స్ అనేది ఉంటే టూ స్టేషన్స్ మధ్య. సో ఇటువైపు నుండి ఒక ట్రైన్ వస్తుంది, ఇటువైపు నుండి ఒక ట్రైన్ వస్తుంది. ఓకే, టూ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ ద సేమ్ టైం, ఒకే టైం కి బయలుదేరి ఫ్రమ్ టూ స్టేషన్స్ అండ్ మూవ్ టువార్డ్స్ ద ఈచ్ అదర్ ఎట్ ద రేట్ ఆఫ్ 72 and 90 km/h. ఈ ట్రైన్ 72 తో వస్తే ఈ ట్రైన్ అనేది 90 తో వస్తుంది స్పీడ్ తో. When they meet, it is found that the one train has traveled 108 kilometers more than the other. Find the distance between the trains. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది మనం కనుక్కోమంటున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ టైప్ ఆఫ్ సమ్స్ మనం చూసాం కదా ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో, ఒక వైపు నుండి ట్రైన్ ఈ స్పీడ్ తో వస్తే ఇంకో వైపు నుండి ట్రైన్ ఈ స్పీడ్ తో వస్తుంది. వస్తే కనుక ఈ రెండు కలిసి ఎక్కడో చోట మీట్ అవుతాయి కదా. ఆ మీట్ అయినప్పుడు చూస్తే ఏం తెలిసిందంటే, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కన్నా 108 కిలోమీటర్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేసింది. ఆబ్వియస్ గా ఒక ట్రైన్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది, ఎందుకంటే ఇది 72 స్పీడ్ అయితే 90 స్పీడ్, అంటే ఈ ట్రైన్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఒక ట్రైన్ ఎక్కువ అనేది ఆబ్వియస్ గా ట్రావెల్ అనేది చేస్తుంది అని మనకు తెలుసు కదా. ఓకే, సో ఇది ఇలా అయితే కనుక ఈ డిస్టెన్స్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్ గా ఫార్ములా చూసినట్లయితే డైరెక్ట్ గా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే సో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసిందంటే, డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇది ఒక ట్రైన్ అనేది 108 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది, అంటే ఇదే కదా డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ రెండు ట్రైన్స్ కి. డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది 108 అయితే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే 90 కి 72 కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ వచ్చి 18, 19 మైనస్ 72 18, అంటే 18 6 ఆర్ 108. 18 ఇందులో 6 టైమ్స్ పోతుంది కదా, అంటే 6 అవర్స్. చూడండి, ఈ ట్రైన్ అనేది 6 అవర్స్, ఈ ట్రైన్ అనేది 6 అవర్స్ ట్రావెల్ చేయాలి కదా, అంటే 72 ఇంటూ 6 చేస్తే స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది కదా. 6 2 ఆర్ 12, 1 7 6 42 ప్లస్ 1 432. సో ఈ ట్రైన్ అనేది 432 ట్రావెల్ చేస్తే, సో ఇటువైపు ట్రైన్ 90 ఇంటూ 6 అనేది చేస్తే 540, ఈ ట్రైన్ అనేది 540 ట్రావెల్ చేస్తుంది. సో చూడండి, రెండింటికి డిఫరెన్స్ అనేది చూస్తే మీకు తెలిసిపోతుంది కదా, 108 అనేది ఎక్కువ ట్రావెల్ చేస్తుందని ఈ ట్రైన్ అనేది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 7 9, సో 972 అనేది టోటల్ గా డిస్టెన్స్ అనమాట. సో 972 అనేది ఈ డిస్టెన్స్ అనేది 972 అయితే, ఇది 72 స్పీడ్ తో 90 స్పీడ్ తో వెళ్తే ఈ ట్రైన్ అనేది 432 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, ఈ ట్రైన్ అనేది 540 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసింది. సో మీకు ఈ టైప్ ఆఫ్ సమ్ ఇచ్చి విడివిడిగా అడిగినా సరే మీరు చేయగలరు కదా, అప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కాబట్టి. సో చూడండి, ఫార్ములా వచ్చి డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్. సో డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది 108 కిలోమీటర్ ఒక ట్రైన్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ అవుతుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే 90 కి 72 కి డిఫరెన్స్ 18. సో 6 అవర్స్ అనేది టైం వచ్చింది, అంటే ఈ ట్రైన్ అనేది 72 ఇంటూ 6 అంటే స్పీడ్ ఇంటూ టైం, అలాగే స్పీడ్ ఇంటూ టైం ఈ ట్రైన్ 90 ఇంటూ 6 వేస్తే ఈ ట్రైన్ 432, ఈ ట్రైన్ 540 అనేది వచ్చింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే 108, అంటే ఈ ట్రైన్ 108 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది అనమాట. సో టోటల్ గా డిస్టెన్స్ ఎడిట్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఫార్ములా గుర్తుంటే ఫార్ములా, లేదా కాన్సెప్ట్ అనేది చూసినట్లయితే చూడండి. సో ఒక ట్రైన్ 90, ఒక ట్రైన్ 72 అంటే రెండింటికి డిఫరెన్స్ అనేది స్పీడ్ ఎంత 18 కిలోమీటర్స్ అనేది డిఫరెన్స్ లో స్పీడ్ అనమాట. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ వల్ల కదా ఎక్కువ కిలోమీటర్ ట్రావెల్ చేసింది. సో ఒక ట్రైన్ ఎక్కువ 108 ఎందుకు చేసింది, ఈ ట్రైన్ స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఎంత ఎక్కువ, 18 కిలోమీటర్స్ ఎక్కువ, అంటే 18 కిలోమీటర్ స్పీడ్ ఎక్కువ వల్ల 108 కిలోమీటర్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే సో 1 కిలోమీటర్ కి ఎంత చేస్తుంది, 6 కిలోమీటర్. ఓకే, సో 18 6, 108/6 అంటే 6 అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా కాన్సెప్ట్ ద్వారా కూడా 6 అనేది మనం రప్పించవచ్చు, లేదా ఫార్ములా గుర్తుంటే ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్ గా మనం 72 + 90 అనేది యాడ్ చేసేసి, సో 2 అంటే 162 అనేది టోటల్ గా ఉంది కాబట్టి, సో 162 ఇంటూ 6 అనేది డైరెక్ట్ గా చేసినా మనకి 972 అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా విడివిడిగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మనకు క్లారిటీగా ఏదైనా సమ్ లో విడిగా అడిగితే కనుక ఇలా విడివిడిగా చేయండి, లేదా డైరెక్ట్ గా మీరు రెండు యాడ్ చేసినా, సో విడివిడిగా చేసినా ఒకటే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఫార్ములా డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్. సో ఇందాక చెప్పిన ఫార్ములాకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఫార్ములాలు కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాయి. ఇది డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్, ఇది డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై హైయెస్ట్ స్పీడ్ ఇంటూ 60. ఓకే, సో మీరు మాక్సిమం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కన్నా కాన్సెప్ట్ అనేది ఈ చెప్పిన విధానంగా కాన్సెప్ట్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ ఫార్ములా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ టైప్ లో సమ్స్ అనేవి చేయండి. సో ఓకే, సో ఇప్పుడు ఇంకో సమ్ అనేది చూద్దాం. సో చూడండి, ఇఫ్ ఏ మ్యాన్ వాక్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 5 km/h, సో అతను 5 km/h తో వెళ్తుంటే గనక హీ రీచెస్ ద స్టేషన్ 7 minutes లేట్. సో స్టేషన్ కి అతను 7 minutes లేట్ గా వెళ్ళాడు, అంటే స్టేషన్ వచ్చి
అతను వెళ్ళే టైంకి ట్రైన్ 7 minutes వెళ్ళిపోయి 7 minutes అయిపోయింది అనమాట ఆల్రెడీ, అంటే టైం కన్నా 7 minutes లేట్గా వచ్చాడు. అలాగే ఇఫ్ హీ వాక్స్ ఎట్ ద 6 km/h 5 minutes బిఫోర్. సో అతను ఒక స్టేషన్కి వెళ్ళాలనుకున్నాడు ఇంటి దగ్గర నుండి. అతను వెళ్ళేటప్పుడు 5 km స్పీడ్తో సెట్ చేసుకుని వెళ్తే కనుక అతను 7 minutes లేట్గా వెళ్ళాల్సిన టైం కన్నా. అలా కాకుండా 6 kilometers స్పీడ్తో వెళ్తే వెళ్ళేటప్పటికి ఏమైంది, 5 minutes బిఫోర్గా వెళ్ళాడు. అసలు ట్రైన్ వచ్చే టైం కన్నా 5 minutes ముందుగానే వచ్చేసాడు అనమాట. సో వెళ్తే ముందుగా వెళ్తున్నాడు లేదా లేట్గా వెళ్తున్నాడు. ఓకే, ఇది ఆడు చెప్తుంది. అయితే కనుక అతను స్టేషన్ నుండి ఇంటికి దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఫైన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ టు రీచ్ ద స్టేషన్. ఓకే, సో అతను వెళ్లాల్సిన ఇంటి దగ్గర నుండి స్టేషన్ కి 5 స్పీడ్తో వెళ్తే 7 minutes లేట్గా వెళ్తున్నాడు. 6 km/h తో వెళ్తే 5 minutes బిఫోర్ గా వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి లేట్ బిఫోర్ అంటే లేట్ బిఫోర్ అని ఇచ్చాడు కదా. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ కి సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనమాట, లేట్ ఎర్లీ ఇలాంటి వర్డ్స్ అనేవి. సో చూడండి లేట్ అంటే ఈ స్పీడ్ తో వెళ్తే లేట్ గా వెళ్తున్నాడు, ఈ స్పీడ్ తో వెళ్తే ఇంత లేట్ గా వెళ్తున్నాడు అన్నాడు అనుకోండి, లేట్ ప్లస్ లేట్ వచ్చింది అనుకోండి. సో అలాగే ఈ స్పీడ్ తో వెళ్తే ఎంత ఎర్లీగా వెళ్తున్నాడు, ఈ స్పీడ్ తో వెళ్తే ఎంత ఎర్లీగా వెళ్తున్నాడు. అలా ఒక్కొక్క సమ్ లో 2 లేట్ గానీ 2 ఎర్లీ గానీ ఇస్తాడు. సో ఇలా ఇస్తే కనుక రెండింటిని మైనస్ చేయాలి. ఓకే, సో లేట్ ప్లస్ లేట్ గానీ ఎర్లీ ప్లస్ ఎర్లీ గానీ వస్తే మైనస్ చేయాలి. అలా కాకుండా ఒక టైం అనేది లేట్ ఒక టైం అనేది ఎర్లీ, అంటే ఇప్పుడు మనం చూసే సమ్స్ లో ఓకే 8 minutes లేట్ అలాగే 7 minutes ఎర్లీ. సో ఇలా ఒకటి లేట్ ఒకటి డిఫరెంట్, ఒకటి రెండు వేరువేరుగా ఇస్తే ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ లో. సో ఇప్పుడు చూడండి రెండు వేరువేరుగా ఇచ్చారు కదా, 7 minutes లేట్ 5 minutes బిఫోర్ అని. సో ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. సో దీనికి ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. సో ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే సో వాడిచ్చింది ఏంటి, 5 km తో వెళ్ళాడు లేదా 6 km తో వెళ్ళాడు. ఓకే, సో 5 into 6 అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే రెండింటిని ఇంటూ చేయాలి. అలాగే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే రెండింటికి డిఫరెన్స్, సో 6 కి 5 కి డిఫరెన్స్ అనేది 1. అలాగే డిఫరెన్స్ ఆఫ్ టైం అంటే సో చెప్పుకున్నాం కదా 7 minutes 5 minutes. సో రెండు వేరు కాబట్టి లేట్ ఎర్లీ కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. అంటే డిఫరెన్స్ ఆఫ్ టైం వచ్చి 12 అనమాట బై 60. సో ఇక్కడ బై 60 ఎందుకంటే ఇవి మినిట్స్ లో ఉన్నాయి కాబట్టి. సో డైరెక్ట్ గా అవర్స్ లో ఉంటే 60 వేయాల్సిన అవసరం లేదు. సపోజ్ 2 hours అన్నాడు, ఈ రెండు యాడ్ చేస్తే ఇది 1 hour లేట్ ఇది 1 hour ఎర్లీ అన్నాడు అనుకోండి. సో 2 + 1 3 అనేది డైరెక్ట్ గా వేసేయచ్చు. బట్ ఇలా మినిట్స్ లో వచ్చినప్పుడు బై 60 అనేది వేసుకోవాలి. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 5 into 6, అలాగే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే రెండింటికి డిఫరెన్స్, అలాగే డిఫరెన్స్ ఆఫ్ టైం అంటే 12, అలాగే బై 60. సో ఫార్ములా ఉన్నదని సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో క్యాన్సిల్ చేస్తే 12 అనేది ఇందులో 5 times, 5 ఇందులో 5 times 5 క్యాన్సిల్ అయితే 6 అనేది వచ్చింది. అంటే అతను వెళ్లాల్సిన డిస్టెన్స్ అనేది ఇంటికి స్టేషన్ కి 6 kilometers అనేది ఉందన్నమాట డిస్టెన్స్. సో ఇది ఫార్ములా వేసి ఈ టైప్ లో చేసి సమ్ అనమాట. సో ఈ టైప్ కాకుండా మీకు ఇంకోటి మోడల్ ఏంటంటే ఈ టైప్ లో చేయొచ్చు. సో లేదా ఇంకోటి ఏంటంటే సో డిస్టెన్స్ అనేది x అనుకుంటే డిస్టెన్స్ బై 5 మైనస్ x బై 6. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత 12 minutes అంటే 12/60. సో ఇది ఇందులో క్యాన్సిల్ చేస్తే 1/5 కదా, అంటే 1/5. సో x/5 మైనస్ x/6 = 1/5. సో ఎల్సిఎం ఎంత 30. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6x మైనస్ 5x x = 1/5. ఓకే, సో ఎల్సిఎం అనేది మీకు ఐడియా ఉంది కదా. ఓకే, ఎల్సిఎం అనేది మీకు ఐడియా ఉంటుంది. సో రెండింటికి ఎల్సిఎం అనేది రెండిట్లో పోదు కాబట్టి ఏ టేబుల్లో 2 ఇంటూ చేసేస్తాం 30. అలాగే 5 ఇందులో 6 times పోతుంది. ఓకే, సో అలాగే 6 ఇందులో 5 times పోతుంది. 6 minus 1 అంటే 1x అనమాట. 1x/30 = 1/5. సో 5 ఇందులో 6 times పోతుంది అంటే x = 6. సో ఈ టైప్ లో అయినా చేయొచ్చు ఈక్వేషన్ వేసుకుని. ఓకే, x బై డిస్టెన్స్ బై 5 మైనస్ డిస్టెన్స్ బై 6 = టైం 12/60 కాబట్టి 1/5. సో ఈ టైప్ లో ఈక్వేషన్ మాత్రాన చేయొచ్చు. సో ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో ఇంకొక మెథడ్ ఏంటంటే సో ఇంకొక సమ్ చూద్దాం. ఆ సమ్ చెప్పినప్పుడు చెప్తాను మళ్ళీ. సో చూడండి ఈ టైప్ సేమ్ సమ్ 3 km/h తో వెళ్తే ఓకే 8 minutes లేట్ గా వెళ్తున్నాడు. అదే కాకుండా ఇంక్రీజ్ ఈ స్పీడ్ బై 1 km. అతను స్పీడ్ అనేది 1 km ఇంక్రీజ్ చేస్తే 7 minutes ఎర్లీ వెళ్తున్నాడు. సో ఇందాక డైరెక్ట్ గా స్పీడ్ అనేది ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏం చేశాడంటే కిలోమీటర్ ఇంక్రీజ్ చేసాడు స్పీడ్ అని ఇచ్చాడు. సో జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు 3 into 1 అని వేసేయకూడదు. సో ఇక్కడ 1 km ఇంక్రీజ్ చేసాడంటే అతని స్పీడ్ 4 అయిందని అర్థం. సో ఈ టైప్ లో ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఫార్ములా ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 3 into 4 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే రెండింటికి 1, అలాగే డిఫరెన్స్ ఆఫ్ టైం అంటే 8 7. అంటే మీరు డిఫరెన్స్ ఆఫ్ టైం అయినప్పుడు 8 - 7 1 వేసేయకూడదు. చెప్పాను కదా లేట్ కానీ ఎర్లీ ఇచ్చాడు కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. అంటే 15 అనేది టైం బై 16. ఓకే, సో 15 4s
ఈ 4 క్యాన్సిల్ అవుతుంది 3. సో 3 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ అనమాట. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. సో ఈ టైప్ లో వేస్తే ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టైప్ లో వస్తుంది. సో లేదా ఇందాక ఇంకో మోడల్ చెప్పాను కదా, సో డిస్టెన్స్ బై 3 మైనస్ డిస్టెన్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు, సో టైం అనేది 15/60 అంటే 1/4 కదా, సో 1/4. సో డైరెక్ట్ గా వేసేస్తున్నాను. సో ఎల్సిఎం వచ్చి 12. సో 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది, 4 ఇందులో 3 టైమ్స్ పోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 1/4. సో d/12 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఈ టైప్ లో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో మీకు ఫార్ములా గుర్తుంటే ఈ టైప్ లో మీకు ఈ కన్వీనియంట్ ఉంటే ఈ టైప్ లో చేయండి, లేదా ఈ టైప్ లో చేయండి. సో లేదంటే రెండు కాకుండా ఇంకో థర్డ్ మోడల్ అని చెప్తాను, ఇది కూడా చూడండి. ఓకే, 3:4 స్పీడ్స్ అనేవి ఎప్పుడు కూడా 3:4. సో ఈ స్పీడ్స్ రేషియో కదా, సో 3:4. సో స్పీడ్ అనేది ఎప్పుడు టైం కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో రేషియో అనేది టైం రేషియో రివర్స్ అవుతుంది అనమాట, 4:3 అవుతుంది. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ వల్లే కదా లేట్ అనేది వచ్చింది. అంటే 4 కి 3 కి 1, ఈ 1 కి 15 మినిట్స్ అనేది టైం అనేది 15 మినిట్స్ టైం అనేది లేట్ అవుతుంది అనమాట. ఓకే, టైం డిఫరెన్స్ అనేది 7 + 8 15 కదా. సో ఈ విధంగా చూస్తే 1 కి 15 కాబట్టి 15 మినిట్స్ అనేది లేట్ అయింది. సో 1 కి 15 అంటే 3 కి ఎంత, 15 3 45, అలాగే 15 4 60. సో 16 కి 45 కి 15 మినిట్స్ అనేది లేట్ అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సో 45, సో ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. సపోజ్ 45 తీసుకుంటే 45 మినిట్స్ లో ఉంది కాబట్టి by 60 వేసుకుని, సో ఇంటూ, సో యాక్చువల్ గా ఉన్న రేషియో అంటే స్పీడ్ రేషియోతో ఇంటూ చేయాలంటే ఇంటూ 4 చేస్తే 4 ఇందులో 15 టైమ్స్ 15 3s. సో 3 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ వచ్చింది కదా. సో లేదా దీంతో చేసినట్లయితే, సో 16 మినిట్స్ అంటే డైరెక్ట్ గా 1 అవర్ కాబట్టి మనం ఏం చేయగలదు. సో 16/60 అంటే 1 అవర్ కాబట్టి ఏం చేయగలదు, మీకు అర్థం అవడం చెప్తున్నాను. సో డైరెక్ట్ గా 1 అవర్ కాబట్టి 1 ఇంటూ డైరెక్ట్ గా స్పీడ్ రేషియోతో ఇంటూ చేస్తే 1 × 3 అనేది 3 అనమాట. సో ఓకే, ఈ విధంగా చేసిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇందాక సమ్ అనేది ఈ టైప్ లో చేసి చూద్దాం. సో చూడండి, ఇందాక సమ్ లో ఏంటి, రేషియో 5:6 కదా. సో 5:6 అనేది స్పీడ్ రేషియో. సో టైం రేషియో అనేది రివర్స్ అవుతుంది కాబట్టి 6:5 అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ వల్ల ఎంత టైం వచ్చింది, 1 కి 12. సో 1 కి 12 అంటే 5 కి 60, అలాగే 6 కి 72. సో డిఫరెన్స్ 12 మినిట్స్ అనేది తేడా వచ్చింది. సో 16 మినిట్స్ అనేది డైరెక్ట్ గా 1 అవర్ కాబట్టి, సో 1 ఇంటూ స్పీడ్ రేషియోతో ఇంటూ చేస్తే 1 × 6 km/h. సో ఇందాక సమ్ 6 వచ్చింది కదా. సో మీకు 3 మోడల్స్ అనేవి చెప్పాను ఈ టైప్ ఆఫ్ సమ్ కి. ఒకటి డైరెక్ట్ ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఫార్ములా గుర్తుంటే ఫార్ములా ప్రకారం చేయండి, లేదా డిస్టెన్స్ బై 3 బై డిస్టెన్స్ బై 4 = 1/4 ఈ టైప్ లో ఈక్వేషన్ వేసుకుని చేయండి, లేదా రేషియో స్పీడ్ టైం రేషియో అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈ టైప్ లో రేషియో అనేది చేయండి. సో మీ 3 మోడల్స్ చెప్పాను కాబట్టి ఈ 3 మోడల్స్ మీకు ఏది కన్వీనియంట్ గా, మీకు ఏది ఈజీగా ఉంటే ఆ టైప్ లో సమ్స్ అనేవి చేయండి. సో మిగతా సమ్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఓకే, డెఫినెట్ గా వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ గురించి చెప్పండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.